ఎక్కడ మీ ఇల్లు? చెప్పు చెప్పు, ఏం చేసావు చెప్పు. మర్డర్ చేశానండి. ఆ, సుందరబాద్ దగ్గర వీధి ఆ, మన దగ్గర ఆ, మౌనిక కూల్ డ్రింక్ షాప్ ఉంది. ఆ, దాని పక్క బిల్డింగ్ ఆ, ఏసీ రిపేర్ స్టోర్ ఉంది. ఆ. దాని పైన బిల్డింగ్ మాట. మనుషులు ఏం మాట్లాడుకుని ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. ఎవట్లకి? మా అమ్మకి మా తమ్ముడికి. ఆ, నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది. ఆ, కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏదో ఆ. అది మనుషులు కాదు. ఆ, కడుపులో రక్తం ఉంది. ఆ. ఎంత పొడి నాకు చేయనిపోతుంది. నేను కౌంటోండి, ఆ, నేను కౌంటర్ వైశాస్ని. ఆ, అది ఆడ కూడా ఎంత కొట్టినా సరే ఆడు స్ట్రాంగ్ గా ఉంటాడు. ఆ. పొట్ట ఎంత స్ట్రాంగ్ గా నాకు స్ట్రాంగ్ గా ఉంది. ఏం చేస్తుంది మీ అమ్మగారు? దెయ్యం సార్, పీపుదంటే మీ తమ్ముడు? ఆడు దెయ్యం సార్. ఆ, ఆడే కళ్యాణ్ అంటారు కదా, ఆ? ఏదో దెయ్యం సార్ అది. ఆ. తమ్ముడు ఆ. నేను నిరూపిస్తాను సార్. నేను మనిషిని సార్. చంపేశావు ఇద్దరినే? నేను చంపేశాను. బతుకుతారం భయాసింది సార్. సరే సరే. దెయ్యాలు సార్ అవి పీకుతంటా సార్. నా మనసులో ఏమైనా చెప్పేస్తున్నాయి విషయాలని. రక్తం స్ట్రాంగ్ గా ఉంది, మనసు స్ట్రాంగ్ గా ఉంది. అసలు నేను ఎలా 18 సంవత్సరాలు పీకుతున్నాయి. 9 సంవత్సరాలు దొంగలోటు మారుతున్నారు. నా విషయాలు తెలిసిపోతున్నాయి. నన్ను బెదర కొడుతున్నాయి. నలుగురితో మాట్లాడినట్ల నా పిచ్చి అని చెప్తుంది. పిచ్చి 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు. నా కొంపలో ఏమి చూపొడిచావు? కత్తిచ్చి పొడిచాను సార్. ఇద్దరిని పొడిచాను. ఉమ్. ఒకటి పోస్ట్ మార్టం చేయాలి సార్. మనుషులు కాదు సార్. కడుపులో స్ట్రాంగ్ గా ఉంది. అది ఏంటో తెలియాలి నాకు. సరే, ఎంత ట్రై చేస్తే తగ్గట్లా అంత స్ట్రాంగ్ గా ఉంది. కాంట్రాక్ట్ ఇంట్లో ఏంటి సార్? ధైర్యాన్ని చంపేస్తాయి సార్. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గునుపూడి మహాలక్ష్మి. మీ తమ్ముడి పేరు? గునుపూడి రవితేజ. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న చంపేశాడు సార్. మా తమ్ముడు ఉమ్. గునుపూడి శ్రీరాములు. సరే. మనుషులు దెయ్యాలి సార్. అవి మనిషి మీద బాగా తెచ్చుకుంటున్నాయి. ఏదో